రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా జరుగుతుందా? గారు మీకు మిగతా పెద్దలకు డిబేట్లో ఉండే వాళ్ళకి నమస్కారం అండి. ఇప్పుడు సార్ తీగ లాగితే డొంక కదిలిందని ఇప్పుడు డొంక కదిలింది. అయితే ఇంకా అధికారయుతంగా మనకు ఈ టీం ఏదైతే సుప్రీంకోర్టు చెప్పిన టీం ఇంకా చెప్పలేదు. ఇవన్నీ కూడా లీకేజ్ వార్తలే. ఏమైనా లీకేజ్లు వచ్చినా కానీ డొంక కదిలినట్టే నా ఉద్దేశంలో. ఇప్పుడు దీంట్లో ధర్మారెడ్డి అప్రూవర్గా మారినారని కొంతమంది చెప్తున్నారు. అప్రూవర్గా మార్చకూడదండి. ధర్మారెడ్డి ఆయన్ను ఆ నేరస్తుడుగా మనం చూడాల్సిందే. ఎందుకంటే అప్రూవర్గా అధికారికంగా మారలేదులేండి, సహకరిస్తున్నాడు అంటున్నారు. సహకరించడం ఓకే, సహకరించడం ఓకే. ఇప్పుడు ఎందుకంటే ఈ దొంగలు అసలు మనుషులండి వీళ్ళు. ఇప్పుడు ధర్మారెడ్డికి తెలియకుండా కల్తీ నెయ్యి వచ్చేటువంటి ప్రశ్నలు నెయ్యే కాదండి, అది రసాయనిక నెయ్యి. అవును, నెయ్యి పేరుతో కృత్రిమ నెయ్యి మోసం చేయడం. ఇప్పుడు ఈ ఇన్ని లక్షల లీటర్ల పాలు డైలీ ట్రాన్సాక్ట్ చేయాలా వాళ్ళు? ఇన్ని టన్నుల వెన్న తీయాలా? పోయి చూడరా పర్చేజ్ చూసేవాళ్ళు? అక్కడ పోయి ఏముంది ఏం కదా ఎక్కడ నీళ్ళు తీస్తున్నారు అంటే ఒకటి సార్, ఇది లోతైన కాన్స్పిరసీ అండి. కేవలం డబ్బు కక్కుర్తి కోసం ఒక ప్రీ ప్లాన్డ్ వేలో నిబంధనలు మార్చేసి పిక్ అండ్ చూస్ తమకు ఎవరైతే అనుకూలంగా ఉన్నారో వాళ్ళు ఎంత కమిషన్లు ఇస్తారో మాట్లాడుకుని వాళ్ళకి టెండర్ ఇవ్వడం తప్ప టెండర్లను ఎక్కడో పొరపాటు సరిగా చూసుకోలేదు కాదండి. ఇది జాగ్రత్తగా చూసి తమకు అనుకూలమైన వాళ్ళకి ఇవ్వడానికి ఎక్కడెక్కడ నిబంధనలు సవరించాలో అవన్నీ సవరించేసి తమకు అనుకూలమైన వాళ్ళకి ఇచ్చినారు. ఇది మనుషుల్ని మోసం చేయడం, దేవునికి మోసం చేయడం, ప్రభుత్వానికి మోసం చేయడం, సమాజానికి అన్యాయం చేయడం, ఎన్ని పద్ధతిలో చూసినప్పటికీ క్షమించరాని నేరం అండి, క్షమించరాని నేరం. ఇప్పుడు ఆ రోజుల్లో ఎందుకంటే నాకు జగన్మోహన్ రెడ్డి గారు మిగతా వాళ్ళు చెప్పింది నాకు గుర్తుంది. జంతువు కొవ్వు ఎక్కడో కలిసింది, జంతు కొవ్వు యొక్క అవశేషాలు ఉన్నాయనేటువంటిది అప్పుడు ల్యాబ్ టెస్ట్ లో వచ్చింది అనేసి మనకు గవర్నమెంట్ చెప్పింది, పత్రికల్లో వచ్చింది. దాని మీద వాళ్ళు ఏమన్నారు? ఆయనే అన్నాడు, వాళ్ళు కాదు ఆయనే. వాళ్ళంటే ఇంకా వైసీపీ నాయకత్వం, ఒకరికి ఇద్దరు ముగ్గురు అదే స్టేట్మెంట్స్ ఇచ్చారు. అసలు ఆ పందికోవు ధర మీకు తెలుసా? పందికోవు ధర ఇంత అయితే ఆ పందికోవు కొని దీంట్లో ఎంత కలుపుతారు? అసలు బుద్ధుండే మాట్లాడా మీరు మాట్లాడేది అనేసి అన్నారు. మనం ఇప్పుడు చూస్తేనేమో అసలు మొత్తం రసాయనాలు కలిపి ఎంత ఎండేంజర్ టు ది పబ్లిక్ హెల్త్ అండి. ఇది చాలా కోట్ల మంది భక్తులకు వాళ్ళ నమ్మకానికి వమ్ము చేయడం ఒకటైతే వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేయడం. ఇప్పుడు భక్తులు, నేనేం భక్తుని కాదు కానీ నేను కూడా చాలా సార్లు తిన్నా అండి. తిరుపతి ప్రజలు బాగుంటుంది లడ్డు. మీరు భక్తుడు కాకపోయినా భక్తుల్ని గౌరవిస్తారు కదా. ఎస్ దేవుని గౌరవిస్తాను, భక్తుని గౌరవిస్తాను, నాకేమి. ఎందుకంటే విశ్వాసం అది. అంతే. నేను తిన్నానండి, లడ్డు తెప్పించుకొని తిన్నాను. నేను తిరుపతి ఎప్పుడైనా పోయినప్పుడు లడ్డు తెప్పించుకొని తిన్నాను, బికాజ్ లడ్డు బాగుంటుంది. అవును. అయితే క్వాలిటీ లేదు అనేది అర్థమవుతుంది క్రమంగా. పాతకాలంతో పోలిస్తే క్వాలిటీ లేదని. సరే ఏమో మనం ఎప్పుడో ఒకసారి తింటాం, అది వేరే సంగతి. ఎంత కోటాను కోట్ల మంది యొక్క భక్తుల విశ్వాసానికి మోసం చేయడం, దగా చేయడంతో పాటుగా వారి ఆరోగ్యానికి కూడా నష్టం చేసేటువంటి పద్ధతిలో ఇది జరిగిందంటే ఇది కేవలం ఈవో లెవెల్లో కాదు. ఇది ట్రస్టీ బోర్డు, టిటిడి బోర్డుతో పాటుగా గవర్నమెంట్లో ఉండేటువంటి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి తెలియకుండా జరగదు. ఎందుకంటే రాష్ట్రంలో ఉండేటువంటి ఏ ఆదాయ వనరు వాళ్ళ యొక్క నిఘాలో లేకుండా పోలేదండి. ఎక్కడెక్కడ ఆదాయం ఉందో చివరికి ఈ బియ్యం సరఫరా చేసేటువంటి వ్యాన్ల దాంట్లో కూడా ఇట్లాంటి జరిగింది. తర్వాత మున్సిపాలిటీ చెత్త ఎత్తేసేటువంటివి కొనుగోలు చేశారు కదా, దాంట్లో కూడా వాళ్ళ మనుషుల్ని పెట్టే దాంట్లో కూడా వాళ్ళకి తెలిసే తాడేపల్లి నుంచి ఆర్డర్స్ రావాలి. కాబట్టి ఇంత మైన్యూట్గా ఆపరేట్ చేసేటప్పుడు తిరుపతి దేవస్థానంలో ఒక పెద్ద కుంభకోణం వాళ్ళకి తెలియకుండా జరగడానికి వీలే లేదు. ఒకవేళ తెలియకుండా జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు అంత మీదేసుకోరు, ఏం జరిగిందో విచారణ చేయండి, మాకేం అభ్యంతరం లేదు అని చెప్పిండేవాడు.
అట్లా కాదు, దాన్ని సమర్థించి అట్లేం జరగలేదు, కావాలని చేస్తున్నారు, అది ఇదే నా రోజున. మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఇట్లా మాట్లాడుతున్నారు, పంది కొవ్వు రేటు ఎక్కువ తెలుసా మీకు నెయ్యి కంటే అని మాట్లాడారు కదా. దాంతో పాటు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో మాట అన్నాడు, ఏమని, ఆవులకి సరైన మేత దొరకకపోతే ఆవుల కొవ్వు పాల రూపంలో వచ్చి అది కొవ్వులాగా అన్ని దరిద్రపు మాటలు మాట్లాడి ఇవాళ అసలు విషయం బయటపడుతుంటే, ఇప్పుడు పాలు లేదు కొవ్వు లేదు సార్, అదే కదా, పాలు లేదు కొవ్వు లేదు, అంత రసాయనమే, చివరికి ఆయిల్ కూడా మంచి పామ్ ఆయిల్ రసాయనాలు వేసి నెయ్యి రూపంలో మార్చి ఈ కట్టబెట్టినారు. లక్షల పామాయిల్ ఉంది, ఈ కొవ్వు పదార్థము ఉంది.